మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాము? మనం మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఎన్నో ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటాము. ఎంతో మంది మాస్టర్స్ యొక్క వారి యొక్క సందేశాలను తీసుకుంటూ ఉంటాం. కానీ మనకో సందేహం ఉంటుంది. ఏంటి? ఇది నిజమా? నా మైండ్ లోంచి వచ్చిందా? మాస్టర్ చెప్పారా? ఈ సందేహంతోని మనము అసలు ఆ మాస్టర్స్ చెప్పింది మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతాం. ఎందుకు? ఎందుకంటే మనకు ఆ సందేహం ఉంది. ఇది నిజమా? కాదా? నా మైండ్ లోంచే వచ్చిందా? ఇది నేను క్రియేట్ చేసుకుందా? లేకపోతే మాస్టర్ చెప్పిందా అని. మీరు ఎప్పుడైతే 100% మాస్టర్ చెప్తారు నాకా స్తోమత ఉంది. అసలు మీకు ఏ స్తోమత అవసరం లేదు ఫ్రెండ్స్ మాస్టర్స్ చెప్పేది వినడానికి. మీకు జీరో స్తోమత. ఎందుకంటే వాళ్ళు ఎంతో కృషి చేస్తారు ప్రతి ఒక్క మనిషికి. ఇప్పుడు భగవంతుడు అక్కడ పాలసముద్రంలో ఉండి విష్ణువు ఏం చేస్తాడు? మనందరినీ సృష్టి రచన చేస్తాడు. అయితే ఈ సృష్టి రచన భాగంగా మనందరినీ ఎన్‌లైటెండ్ సోల్డ్ గా చెయ్యాలనే కృషి ఉంటుంది. అయితే విష్ణువు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ ఇప్పుడు సాయిబాబా అంటారు, స్వామినారాయణ అంటారు, మహా అవతార్ బాబా అంటారు. వీళ్ళందరూ ఎవరు? ఈ సృష్టికి హెల్పర్స్ అన్నమాట. అంటే సృష్టికి దీనికి భగవంతునికి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక కంపెనీ రన్ చేయడానికి వేల కొద్ది, లక్షల కొద్ది ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే భగవంతుడికి వేల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది మరి ఒక కంపెనీ రన్ చేయడానికి అంతమంది ఉంటే మరి భగవంతునికి ఎంతమంది ఉండాలి? అలా బోలెడంత మంది మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఈ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఎన్‌లైటెండ్ మాస్టర్స్ సోల్ రూపకంగా బోలెడంత మంది హిమాలయాల్లో ఇక్కడ ఈ భూమి మీదే ఉంటారు వాళ్ళు. ఉండి కంటిన్యూయస్ గా శ్రమ పడతారు. అయ్యో! ఈ బిచ్చగాడు ఇన్ని కర్మలు చేసి ఇలాంటి లైఫ్ ని పొందాడు. సరే. వీన్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అని తపన పడుతూనే ఉంటారు వాళ్ళు. అలా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని, నన్ను ఇప్పుడు కొంతమంది ఆహ్, వీళ్ళు బాధ పెడుతున్నారు, అప్పుల వాళ్ళు బాధ పెడుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు అని కంటిన్యూయస్ గా బాధపడుతూ ఉంటారు. అది వైఫ్ బాధ కాదు, హస్బెండ్ బాధ కాదు, పిల్లల బాధ కాదు. అలా మాస్టర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. నువ్విలా చేస్తే దానిలోంచి బయటికి రావచ్చు అని కంటిన్యూయస్ గా మీతో ఉంటారమ్మా. అప్పుడు మీరేం చేయాలి? ఆ మాస్టర్స్ యొక్క వాళ్ళది వినాలి. ఎలా వినాలి? ఫస్ట్, ఫస్ట్ మన మైండ్‌లోంచి నెగెటివ్ ఆలోచనలు తీయాలి. నెగెటివ్ ఆలోచనలంటే ఏంటి? ఎలా తీయాలవి? అంటే ఫస్ట్ మనలో మనని నమ్మకం పెంచుకోవాలి. నాకు మాస్టర్స్ చెప్తారు. అంటే నేను యోగ్యురాలిని కాదు. నేనింకా అంత స్థాయికి రాలేదు. నేను అనురుధ మేడం అంత స్థాయిలో లేను. కాబట్టి నాకవి వినబడవు, నాకు రావు. ఆ మేడంకొస్తున్నాయి. ఫస్ట్ ఇది తీసేయండి మీరు. ఇది తీసేసి మీరు, నేను ఒకటే. ఒకటే ఆత్మస్వరూపం. ఆ మాస్టర్స్‌కి, భగవంతుడికి మీరు, నేను డిఫరెన్స్ కాదు. అలాంటప్పుడు మరి నాకు ఈ కష్టమొచ్చింది అంటే దాంట్లోంచి మీరొక నేర్చుకునేది ఉంది. అందుకని తెచ్చుకున్నారు మీరు. అందులోంచి ఏం నేర్చుకోవాలి అన్నది ఫస్ట్ చూడండి. చూసాక ఓకే. నేనిది నేర్చుకోవాలి. దీంట్లోంచి భయం పోగొట్టుకోవాలి. దీంట్లోంచి సహనం నేర్చుకోవాలి. దీంట్లోంచి నేను కోరికలు తీసేసుకోవాలి. ఓకే. అవి నేర్చుకోవాలి అని ఒక్కసారి గుర్తుపట్టినప్పుడు, అవి గుర్తుపట్టి మాస్టర్స్‌ని హెల్ప్ అడగండి. మాస్టర్స్ నేను దీంట్లోంచి బయటకొద్దామనుకుంటున్నాను. నాకు ఆ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయండి. నాకు దానికి కావాల్సిన సహాయం ఇవ్వండి. దానికి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వండి. దానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి అని కూర్చోండి మీరు మెడిటేషన్‌లో. సో, మెడిటేషన్‌లో మీకేదొచ్చినా దాన్ని బిలీవ్ చేయండి. ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. అది జ్ఞానపరంగా ఎంత జ్ఞాన వర్డ్స్ అని. ఇప్పుడు మాస్టర్స్ చెప్పే వర్డ్స్ చాలా సింపుల్‌గా, క్లుప్తంగా ఒక వర్డ్‌లో ఎంతో జ్ఞానం ఉంటుంది. అలాంటి వర్డ్స్ మీకొస్తే ఒక్కోసారి మీరు అంత ఇంగ్లీష్ మాట్లాడరు. కానీ ఇంగ్లీష్‌లో వస్తుందది. లేకపోతే మీ లాంగ్వేజ్‌లోనే మీరెప్పుడు ఆ పదాలు వాడరు. అలాంటి వర్డ్స్ మీకొచ్చాయి. ఓకే. అయితే దాన్ని పట్టేసుకోండి. ఓకే. ఇది నాకు మాస్టర్ దీంట్లో చెప్పారు. మీరు పడుకునేప్పుడు కూడా మీరేం చేయండి? బ్రీతింగ్ చెయ్యక ముందు కూడా నాకు ఈ జ్ఞానం కావాలి. నేను ఇందులోంచి బయటికి రావాలి. ఈ ఫియర్‌లోంచి బయటికి రావాలి. లేకపోతే ఈ కోరికల్లోంచి బయటికి రావాలి. నేను ఇది కావాలి నాకు అని ఒక్కసారి మీరు గట్టిగా అడగండి ఫ్రెండ్స్. అడిగినాక అప్పుడు ఎంతో ప్రేమగా మీరు పడుకునేప్పుడు ఆ శ్వాస మీద పెట్టినప్పుడు ఎంతో ప్రేమగా వారితో మాట్లాడుతున్నట్టు, వారు మీకొచ్చి అన్ని సందేశాలు ఇస్తున్నట్టు అలా ఫీల్ అవుతూ 72 శ్వాసలు చేశాక మళ్ళీ మాస్టర్స్‌కి చెప్పండి. నేను ఒక చేంజ్ అయిన ఆత్మని. నేను ఇప్పుడు
దుష్కర్మలు చెయ్యట్లేదు, నేను అందరితో బాగుంటున్నాను, మంచి స్వీట్ వర్డ్స్, అంటే నోట్లో చక్కెర వేసుకున్నట్టుగా నేను అందరితో మాట్లాడుతున్నాను, అందరికి సహాయకారంగా ఉన్నాను మీలాగా. సో నాకు ఇందులో ఇంకా 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 హెల్ప్ చేసేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయండి, మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి, మా ఇంట్లో ఇవి 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 ఉన్నాయి, నాకు ఈ కోరికల నుంచి బయటపడేయండి, అప్పుడు నేను దీంట్లో ఇంకా ఇంకా ఫోకస్డ్ గా ముందుకెళ్తాను, నేను అందరికీ హెల్ప్ చేయగలుగుతాను అని మీరు ఎంతో హృదయంతో, ఎంతో ప్రేమతో అడిగి చూడండి. ఆ రోజు మీకు మీకు డ్రీమ్ లో అయినా మెడిటేషన్ లో అయినా మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడమే కాకుండా మీ ఇంట్లో పరిస్థితి మెల్లిగా చేంజ్ అవుతూ ఉంటుంది. మీ కోరికలు కూడా మీకు ఆ వస్తువులు చూసినప్పుడు సరేలే, ఇవి నేను ఎవరికి చూపించుకోవాలి, ఇప్పుడు ఇవి ఉంటే లేకపోతే ఏం డిఫరెన్స్, ఇవి నేను చూపించుకుంటే ఏమవుతుంది, అందరికి నాకు ఇవి ఉన్నాయని, చూపించుకోకపోతే ఏంటి అనే ఒక భావన మీలో మెల్లిమెల్లిగా కలిగిపోతుంది. ఆ భావన వచ్చినప్పుడు మీరు మీరు పెద్ద స్ట్రగుల్ కావాల్సిన అవసరం లేదు, నేను ఈ నగలు వేసుకుని వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అలా చేయాలని. ఒక్కొక్కసారి మనకి ఆ ప్రజెంటేషన్ అవసరం, ఎందుకంటే అందరూ ఎలా ఉన్నారు, మనం వాళ్ళతో పాటు కలవాలనుకోవడం అన్నది మనం ఈ సృష్టిలో ఉన్నప్పుడు న్యాచురల్, అది అలా కలవండి. అలా మీరు చెయ్యండి, కానీ దాని మీద కోరిక, మమకారము, అది లేనిది లేను అన్నది మెల్లిమెల్లిగా తీసేసేయండి. అలా పిల్లల మీద కాదు, హస్బెండ్ మీద కాదు, సంసారం మీద కాదు, అన్నిటి మీద మెల్లిమెల్లి రిలీజ్ చేసుకోండి. అప్పుడు మాస్టర్స్ మీకు ఏం చేస్తారంటే, మీరు చేయాల్సిన పని ఆటోమేటిక్ గా మీ ముందుకు తీసుకొస్తారు. మీరు ఎవ్వరికి ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు, నేను ఇది చేస్తానని. ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో దాన్ని మీరు నో అనకండి. ఎందుకంటే మీ ముందుకు వచ్చే ముందు మీ చుట్టూ పరిసరాలను క్లీన్ చేసే మీ ముందుకు వస్తుంది. మీ యొక్క పని అంటే మీ ఇంట్లో ఉన్న వర్క్ కూడా అదంతా క్లియర్ ఆటోమేటిక్ గా భగవంతుడు చేసి, అంటే ఆ మాస్టర్స్ చేసే ఆ టైం క్లియర్ చేసే మీ ముందుకు వస్తుంది. ఆ టైం మీకు అవైలబుల్ ఉంటుంది ఆటోమేటిక్ గా. సో మీరు ఎప్పుడైనా మీరు ఇప్పటి నుంచి చూడండి, నాకు ఆ టైం అవైలబుల్ ఉండేలా చూడండి మాస్టర్స్. మీరు ఒక్కసారి అందరికి నేర్పియడము, హెల్ప్ చేయడం మొదలు పెడితే ఫ్రెండ్స్, అందరూ ఈ సృష్టి రక్షకులందరూ మీతోనే ఉంటారు, మీకు హెల్ప్ చేయడానికే ఉంటారు. ఒక్కొక్కటి మీకున్న కష్టాలు, మీకున్న ఇన్కన్వీనియన్సెస్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఇన్ని రోజులు మీకు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మీ మిత్రులైపోతారు. వాళ్ళందరూ మీ పక్కకి వెళ్ళిపోతారు, లేకపోతే మిత్రులు కాకుండా పక్కకి వెళ్ళిపోతారు. మీకు ఆ స్ట్రెస్ ఉండదు లైఫ్ లో, ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతూనే ఉంటాయి. అలాంటప్పుడు మీరు అట్లా క్లియర్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు, మీరు దాన్ని గుర్తించి థ్యాంక్ యూ చెప్పాలి ఆ మాస్టర్స్ కి. ఎందుకంటే ఆ మాస్టర్స్ పాపం ఎంతో కష్టపడి చేసిండ్రు. మీకు ఒక డ్రీమ్ రావాలంటే వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటారు వారు దాన్ని. ఈవిడకి ఎలా చెప్తే, అంటే మీ ఆత్మ యొక్క ఎంతుంది, అంటే పరిమితి ఎంతుంది, ఆ పరిమితి చూసుకుని దాన్ని ఒక డ్రా లాగా చేస్తారు, అంటే మీకు అర్థమయ్యే లెవెల్లో. ఇప్పుడు నాకు కొన్ని చెప్తే అర్థమవుతుంది, వారిది వేరు. అందుకని మాస్టర్స్ ఏం చేస్తారు, మీ ఆత్మ పరిమితి ఎంతుంది చూసుకుని దాన్ని వాళ్ళు డ్రా చేసి దానికి ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి మీకు డ్రీమ్ లాగా ఇస్తారు. అది ఎంత కష్టం అండి, అలా చేయాలంటే. వారికి ఏమవసరం ఇవ్వడం అలా, మన కోసం అలా చేస్తున్నారు. సో మనం అది డ్రీమ్ చూసి, ఆహా ఈ రోజు అదేంటో అక్కడ ఏంటో ఆవిడ వచ్చి ఇలా మాట్లాడింది నాతో, దానికి అసలు అర్థం పడడం లేదు అని మనం కొట్టి పడేస్తాం. కానీ మనం డీప్ గా వెళ్తే ఆ డ్రీమ్ లో ఎంతో స్టోరీ ఉంటుంది, ఎంతో మీనింగ్ ఉంటుంది, ఎంతో మనకి టీచింగ్ ఉంటుంది. సో ఆ టీచింగ్ మనము పట్టుకోగలుగుతామా? సో ఒక వ్యక్తి నాకు ఇది కావాలి అని అనుకుంటుంది, అలా ధ్యానం చేస్తుంది, ఇచ్చేస్తుంది. వాళ్ళు అంటే నాకు రావట్లేదు, నేను యోగురాల్ని కాదా, ఇది కాదా అని ఈవిడ ఈ లోపల ఎన్నో అనుకుంటుంది. కానీ అక్కడ డ్రీమ్ లో ఎన్నోసారి మాస్టర్స్ చూపించుంటారు, నీకు వచ్చేసింది, నీకు ఇచ్చేసాము అంటే మీనింగ్ ఆన్ ద వే ఉందన్నమాట. అందుకోసమని ఇవన్నీ అవుతున్నాయి అన్నది ఎంత క్లారిటీగా చెప్తారంటే, అది ఆ డ్రీమ్ చూసి కూడా వాళ్ళకి అర్థం కాదు. నాకు ఇంకా రాలే కదా, ఇరా మీ డ్రీమ్ ఎందుకు వచ్చింది అంటారు. అది అవన్నీ మాస్టర్స్ మీకు చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ మీకు. అది మీకు రావడానికి ఎలా రావాలో అలా ఈ సృష్టిలో మనము ఈ భౌతిక శరీరంలో ఉన్నాం కదా, ఈ జీవంలో ఉన్నాం. సో ఈ జీవంలో ఈ భౌతిక శరీరానికి మనకు ఆ వస్తువు రావాలంటే ఆ పద్ధతి ప్రకారం తిరిగి రావాలి.
అలా వచ్చేసరికి మనకి టైం పడుతుంది. కానీ వాళ్ళు మటుకు ఇచ్చేసారు మనకి. అప్పుడు మనము థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అది మన చేతికి రాకున్నా కూడా నాకిచ్చేసారు మీరు. నాకది వచ్చేసింది. థ్యాంక్ యూ మాస్టర్స్ అని ప్రతి ఒక్క డ్రీమ్‌కి డీపర్ ఎళ్ళండి. లేకపోతే ఎవరితోనైనా డిస్కస్ చేయండి. బాగా జ్ఞానము ఉన్న వాళ్ళతో. ఇంకా పెద్ద మెడిటేటర్స్‌తో డిస్కస్ చేసి దాని మీనింగ్ తెలుసుకొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఇంకోటి ఆ శివుడు, విష్ణువు నుంచి ఒక మంచి లైట్ వాళ్ళకి పంపండి థ్యాంక్ యూ చెప్పి. ఎందుకంటే వాళ్ళకి కూడా మనలాగానే థ్యాంక్ యూ చెప్తే ఇష్టమవుతుంది. భగవంతుడు కూడా ఇప్పుడు మీరు చూడండి ప్రతి శ్లోకంలో భగవంతుడు నువ్వు ఇంత గొప్ప, అంత గొప్ప, నీకు శంఖుంది, చక్రముంది, అదుంది, గదుంది, బాణముంది, ఇదుంది, నీకు లక్ష్మీదేవి ఉంది. ఆహా! ఎంత గ్రేటు. లక్ష్మీదేవిని కూడా అబ్బా! నువ్వు ఆ స్వామి వక్షస్థలంలో ఉంటావు. నువ్వెంత గొప్ప అంటూ మనం ఎంతసేపు వాళ్ళని వర్ణిస్తున్నాం గదా! మరి ఎందుకు వర్ణిస్తున్నాము భగవంతుడిని? ఎందుకంటే భగవంతునికి కూడా ఆ వర్ణన వింటే, ఓహో! నేనిలా చేశానా? నేనింత గొప్ప పని చేశానా? అని అలా ఉబ్బిబ్బి అయిపోయి సంతోషపడుతూ ఉంటాడు. సో, ఆ స్వామి సంతోషం, ఆ ఎనర్జీ మన ఈ లోకాలన్నిటిని రక్షిస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఇంకా అలాగే కాకుండా ఆ మీనింగ్‌తో కనుక మనము మెడిటేషన్‌లో మీనింగ్‌తో సహా మీరు ఏది చెప్తే, ఏ శ్లోకం చెప్పినా, ఏ మంత్రం చెప్పినా, ఏ మాట చెప్పినా అది మీకవుతుంది. ఎందుకంటే ఆ సృష్టిలో ఆ ఎనర్జీ ఎళ్తుంది. మీ చుట్టూ ఆరాలో ఆ ఎనర్జీ ఎళ్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మీకదొస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ సృష్టి సహాయకారులకు అంటే ఈ మాస్టర్స్‌కి ఆ భగవంతుడి ఎనర్జీ పంపించి, మీరు ఎంత గొప్ప సహాయం చేస్తున్నారు ఈ సృష్టి మీద ఉండి. ఎందుకంటే వాళ్ళకో సంసారం లేదు, ఓ లైఫ్ లేదు, ఓ ఫుడ్ తినట్లేదు. ఆల్ దే ఆర్ డూయింగ్ ఈస్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే, మనకు సహాయం మట్టుకే చేస్తున్నారు. 24 గంటలు, 365 రోజులు. ఎందుకు చేయాలి వాళ్ళు ఈ సహాయం? ఎందుకంటే వాళ్ళ అంత అంత ఎన్‌లైటెడ్ మాస్టర్స్‌కి సహాయం చేస్తే ఉన్నంత సంతోషము, తృప్తి దేంట్లో ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఒక మంచి ఆహ్, ఆత్మస్థితిలో ఉంటారు కదా! వాళ్ళు కంప్లీట్‌లీ లైట్ బాడీలో ఉంటారు. ఆ లైట్ బాడీ ఎప్పుడు ఆత్మలోనే ఉంటారు కదా! సో, ఆత్మస్థితి ఎప్పుడు అమితానందంగా ఉంటుంది. సో, వాళ్ళు ఈ హెల్ప్ చేస్తే ఇంకా అమితానందాన్ని పొందుతారు. సో, మనం కూడా ఆ స్థితికెళ్ళాలి ఫ్రెండ్స్. ఎన్‌లైటెడ్ మాస్టర్ అంటే ఏది కాదు. మనము ఒకరికి సహాయమే ఎన్‌లైటెడ్ మాస్టర్సు. మనము అందరితో బాగా ఉండి, అందరిని చూసుకొని, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఉండడమే ఎన్‌లైటెడ్ మాస్టరు. సో, మనం వీళ్ళ యొక్క ఈ గురువుల సహాయం తీసుకుంటూ, మనం ప్రతి ఒక్కరితో నోట్లో చక్కెర ఫ్యాక్టరీ ఉన్నంత స్వీట్‌గా మాట్లాడాలి. అది మన కొడుకు గాని, పక్కింటి అబ్బాయి కానీ, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. మన పక్కింటి అబ్బాయి ఒస్తాడు. మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒస్తాడనుకోండి. అప్పుడు మనము అయ్యో! నేను భోజనం చేస్తుంటే చూస్తాడు నన్ను, నాకు దిష్టి తాకుతుంది అనుకుంటారా? వాడికో ముద్ద పెడతారా? మీరు మీ ముద్ద పెట్టుకునే ముందు వాడి కడుపు నింపండి. ఆ అబ్బాయి కడుపు నింపండి. అదే సృష్టి రహస్యము. అదే ఎన్‌లైటెడ్ మాస్టర్స్ చేసే పని. మనం ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టి చేయడం స్టార్ట్ చేస్తే అంతే. సింపుల్‌గా మనమే ఎన్‌లైటెండ్ అయిపోతాం. మనం ఎన్‌లైటెండ్ మాస్టర్స్‌ని. అందుకని మనం లైట్ వర్కర్స్‌ని. సో, మనం ఏం చేయాలి? మన మన చుట్టూ ఇప్పుడు చూడండి సాయిబాబా ఒక తను రొట్టెలు చేసి ఇస్తే ఆయన రొట్టె తినే ముందు ఒక అక్కడికి ఒక కుక్కొస్తుంది. ఆ కుక్కకి రొట్టెలు తీసి పెడతాడు. ఫస్ట్ ఆ కుక్కని కడుపు నింపుతాడు. నింపి దానిలోనూ ఆత్మ ఉంది. సో, ఫస్ట్ మనం అందరి ఆత్మల్ని తృప్తిపరచాలి. మన ముందు ఉన్న వాళ్ళని కాకులరుస్తున్నాయా? లేకపోతే చీమలున్నాయా? ఏమున్నాయి చూసుకొని వాటి కడుపు మొదలు నింపాలి. మనం నింపుకునే ముందు. అలా మనము చుట్టుపక్కల ఎప్పుడు మన చెవులు, కళ్ళు, నోరు, మన మన చక్రాలు ఎప్పుడు కూడా ప్రేమతో నిండి పరిసరాలను ఎప్పుడు పరిశీలిస్తూనే ఉండాలి. ఎవరే కష్టంలో ఉన్నా కూడా అప్పుడు కొంతమందంటారు అబ్బా! నేను ఎన్ని సార్లు చెప్పానండి ఈవిడకి ధ్యానం చేయమని, లేకపోతే ఇది చేస్తే నీకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారని, చెప్తారని. ఆవిడ వినట్లేదు. ఆవిడ వినట్లేదు అంటే అది మన సమస్య కాదు. ఎందుకంటే ఆవిడ ఆత్మ పరిజ్ఞానం పట్టి ఇంకా ఆవిడకి ఇంకా ఆత్మ ధ్యానంలోకొచ్చేంత రాలేదేమో పరిమితి. సో, ఆవిడకి ఇంకా టైం పడుతుందేమో. సో, ఆవిడకి హెల్ప్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ రిజెక్షన్ మోడ్‌లో ఉంది. అలాంటప్పుడు మనము చెప్పడం మన బాధ్యత. వాళ్ళకి దారి చూపడం మన బాధ్యత. ఇప్పుడు మాస్టర్స్ కూడా ఏం చేస్తారు? మనకు దారి చూపుతారు, చెప్తారు.
ఎన్నోసార్లు భౌతికంగా కూడా చెప్తారు. డ్రీమ్ లోనే కాదు ఫ్రెండ్స్, మీకు వేరే ఫ్రెండ్స్ ద్వారా మీకు చెప్పిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తున్నారు కదా వాళ్ళకి, ధ్యానం చెయ్యు, నువ్వు ఇది చేస్తే నువ్వు మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, నీ సమస్య పోతుందని చెప్తున్నారు కదా, మీతో కూడా మాస్టర్స్ చెప్పిస్తారు వాళ్ళకి. సో అలా మీకు ఎన్నో 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 అద్భుతమైన అద్భుతమైన రహస్యాలు, నిగూఢమైన ఈ యొక్క జ్ఞానాన్ని మీకు ఇస్తూనే ఉంటారు ఆ మాస్టర్స్. నిద్రలో ఇస్తారు, బయట ఇస్తారు, ఫ్రెండ్స్ ద్వారా ఇస్తారు, మీరు ఒక నేచర్ లోకి వెళ్తే అక్కడి నుంచి ఇస్తారు, ఒక బర్డ్ అరుపులోంచి ఇస్తారు. అలా ప్రతిసారి మీకు ఇస్తూనే ఉంటారు. అది మనం గుర్తుపట్టాలి. అంత ఎరుకతో జీవించాలి ఫ్రెండ్స్ మనం. మీరు కనుక మనమందరం కనుక ఎరుకతో జీవిస్తే మనకు ప్రతి క్షణము మనకు వెన్నంటే ఉండి మనం థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళకి గనుక భగవంతుని నుండి ఆ లైట్ పంపిస్తూ మనం కంటిన్యూస్ గా వారితో జీవిస్తే మనం ఎప్పుడు వారి ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి. మనతో మనం పుట్టినప్పుడు కూడా ఒక ఏంజల్, ఒక మాస్టర్ ఉంటారు అని చెప్తారు. వాళ్ళు ఎవరు ఆ ఏంజల్, మాస్టర్? ఈ అంటే మన జ్ఞానాన్ని బోధించడానికి ఎప్పుడు ఒక మనతో పాటు ఒక మాస్టర్ ఉంటారట. అది చాలా బుక్స్ లో చదివాను నేను. అయితే ఆ మాస్టర్ ఎవరు? ఈ మాస్టర్సే ఫ్రెండ్స్. మనకు ఒక మాస్టర్ ని ఇస్తాడు భగవంతుడు. మన భగవంతుడు మనకి ఒక తండ్రిలాగా, తల్లిలాగా మనకి ఎన్నో మన చుట్టూ సృష్టించాడు, మనకి ఎన్నో ఇచ్చాడు, మనకున్న బాధల నుంచి బయటకు వచ్చే మార్గాలు ఎన్నో ఇచ్చాడు మనకి. కానీ మనం అది చూసే కళ్ళు ఉండాలి, వినే చెవులు ఉండాలి, మనము అందరికీ చెప్పే జ్ఞానాన్ని సంపాదించాలి, అందరికీ హెల్ప్ చేసేలాగా మనము తయారవ్వాలి. సరే మన జ్ఞానం లేదు కానీ మనం వంట చేయగలుగుతాం కదా, సరే నేను వంట చేయలేను కానీ ఒకరికి గుడ్డివాడికి హెల్ప్ చేయగలుగుతాం కదా, నడిపేయగలుగుతాం కదా. అలా మనం ఏ హెల్ప్ చేయగలిగితే ఆ హెల్ప్. మనకి ఇది రాదు వచ్చు అన్నది లేదు. చిన్న పిల్లాడు కూడా ఇంకొక పిల్లాడికి హెల్ప్ చేయగలుగుతాడు. ఇంకో పెద్ద అమ్మాయికి ఒక పిల్లాడు కళ్ళు లేని వాడిని నడిపేయగలుగుతాడు. సో అలా ఏజ్ తో ప్రమేయం లేదు, మనకు ఉన్న జ్ఞానంతో ప్రమేయం లేదు, మనకున్న పరిస్థితితో ప్రమేయం లేదు, మనకు డబ్బు ఉందా లేదా ప్రమేయం లేదు. ఒక మనిషికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశం ఉంటే డబ్బు అదే వస్తుంది, మనకు జ్ఞానం అదే వస్తుంది. అన్ని వాళ్ళే వచ్చి మనతో మాట్లాడిచ్చి మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు ఫ్రెండ్స్. మీరు ఒకరికి చెప్పలేను, నేను చెయ్యలేను అంటే మీరు మాస్టర్స్ తో హెల్ప్ తీసుకోవట్లేదు, మాస్టర్స్ తో అనుసంధానమై లేరు. అందుకే మీకు ఆ ధైర్యం లేదు. మాస్టర్స్ కి నేను ముందు కూర్చుంటే మాస్టర్ నాలో వచ్చి ఆ క్లాస్ చెప్తాడు, నేను ప్రిపేర్ కావాల్సిన పని లేదు అని మీరు ఒక్కసారి గట్టిగా అనుకుని ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఒకరిద్దరికి ముగ్గురికి క్లాస్ తీసుకోవడం మొదలు పెట్టండి. తెలియని వాళ్ళకి పెట్టండి, ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి పెట్టండి. లేకపోతే ఒక్కసారి ఇలా సభాముఖంగా వచ్చి ఒక్కసారి మైక్ పట్టుకుని మాట్లాడండి. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, అసలు నేనా ఇది మాట్లాడింది. నేను ఎన్నోసార్లు నా క్లాసెస్ నేను వింటాను, ఎందుకంటే అందులో ఉన్నవన్నీ నేను ఆచరిస్తున్నానా అని నేను ఒకసారి పరిశీలిస్తుంటాను నాది నేను. ఎందుకంటే చాలా థింగ్స్ మనకి టైం పడుతుంది, మనకు తెలుసు, మనకు జ్ఞానం ఉంది, నేను ఇలా స్వీట్ గా మాట్లాడాలి ఎవరితోనైనా, నేను కొన్ని పట్టించుకోవద్దు అని. మళ్ళీ ఒక్కోసారి ఏమవుతుంది, మనకు చుట్టుపక్కల వాళ్ళని మనం పుష్ చేస్తారు. అయ్యో ఆవిడ ఇలా చేయలేదు, ఆవిడ అలా చేయలేదు, ఆవిడ ఇలా పిలవలేదు, అలా చేయలేదు, నువ్వు ఊరుకోకు, ఎందుకు ఊరుకున్నావు చెప్పు అంటే మనము ఆ ఒత్తిడిలో ఆ పని చేస్తాం. మళ్ళీ తర్వాత బాధపడు, అరే నేను ఇది ఎందుకు చేశాను, ఊరుకోవాల్సింది, ఇది నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం ఒత్తిడితో చేసాము, ఆ ఒత్తిడి ఎందుకు ఫీల్ అవ్వాము, ఎందుకంటే మనం మాస్టర్స్ తో కనెక్ట్ ఆ టైంలో లేము. సో ఇలా మనము ప్రతి ఒక్కటి ఒక్కసారి వింటే అది మీలో మార్పు రాదు ఫ్రెండ్స్. అది ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి విన్నవి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో పాతుకుపోయి ఉంటాయి. ఒక భూమిలో లోపల అగాధంలో పాతుకుపోయినట్టు వాటిని వెలికి తీసి కొత్తవి పెట్టాలి మళ్ళీ. అంటే దానికి మీరు ఎన్నిసార్లు వింటే మళ్ళీ వెలికి తీసి కొత్తవి పెట్టగలుగుతారు ఒకటే క్లాస్ ని. ఇదే క్లాస్ ని మీరు ఒక 100 సార్లు 200 సార్లు వింటే అప్పుడు మీరు ఎరుకతో మాస్టర్స్ ఉన్నారని ఎవ్రీ సింగిల్ మినిట్ ఎరుకతో ఉండగలుగుతారు, అట్లీస్ట్ 200 సార్లు వింటే. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను, ఎందుకంటే నేను ఆ పని చేస్తాను కాబట్టి అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏదైతే ప్రాపంచిక విషయాలు బ్రెయిన్ లో పాతుకుపోయి ఉన్నాయో, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఎలా పుష్ చేస్తారో అందులో పేరుకుపోయి ఉంటాం మనం, అందులోంచే మనం పని చేస్తాం. నేను అనట్లేదు మీరు చేంజ్ అవ్వట్లేదని, కానీ మన చుట్టుపక్కల వాళ్ళు
నువ్వేంటి ధ్యానం ఏంటి, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు అంటారు. ఇలా మనకి ప్రతి ఒక్కరూ మనని ఆ నెగటివ్ ఫేజ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకే మనము ఎప్పుడు కూడా ఈ మాస్టర్స్ తో అనుసంధానమై పాజిటివ్ ఫేజ్ లో ఉండాలి. సో ఈ రోజు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మాస్టర్స్ తో అనుసంధానం అవ్వండి. మాస్టర్స్ తో అనుసంధానం అయితే మనందరం ఎంతో గొప్పగా ముందుకెళ్ళగలుగుతాము అన్నది. సో ఇప్పుడు ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మ్యామ్, ఒక్కొక్కసారి మనం ఎరుకలో ఉండంగాను బాధపడుతుంటాం మ్యామ్, అది ఎందుకు ఉంటుంది? ధ్యానంలో ఉన్నప్పుడు అంటే మనం ఇప్పుడు ఒక పని చేస్తుంటాము, అయితేను మనకి ఈ టైంలో ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, దీన్ని కూడా మనం ధ్యానంగానే ఫీల్ అవుతూ ఈ పని చెయ్యాలి అని తెలుసు మనకి, కానీ బాధ కలుగుతుంటుంది. సో మనం ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేసుకుంటామో, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, సో ఓకే ఈ బాధ వచ్చింది, నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి, అబ్బాయి తినకుండా వెళ్ళాడు, ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి. సో ఒక పూట తినకపోతే అబ్బాయికి ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. సో ఆ అబ్బాయి, ఇప్పుడు మీరు ఎంత తక్కువగా తింటే అంత ఎక్కువగా మనలో హీలింగ్ పవర్ పెరుగుతుంది, అంత ఎక్కువగా మనం ఆధ్యాత్మికంగా పెరుగుతాం, అంత ఎక్కువగా మాస్టర్స్ తో కనెక్ట్ అవుతాము. ఎందుకంటే బాడీలో ఆ గిర్ని ఉండదు కాబట్టి మన ఎనర్జీ అంతా వాటికి వెళ్తుంది, ఏది హీలింగ్ ప్రాసెస్ లో వెళ్తుంది ఎనర్జీ, లేకపోతే అరగడంలో వెళ్తుంది. సో సరే, ఈ రోజు వాడు ఇంకా అత్యుత్తమ స్థితిలో ఉంటాడు, ఆత్మస్థితిలో ఉంటాడు, ఇది నాకు భగవంతుడు నేర్పించడానికి చేశాడు. ఇలా మీరు ప్రతిసారి మీరు క్వశ్చన్ వేసుకుని ఇంకొక లెవెల్ ఆఫ్ ఆన్సర్ మీరు కనుక దాన్ని, మీ ఆత్మ చెప్తుంది ఆన్సర్, మాస్టర్స్ చెప్తారు మీకు ఆన్సర్, ఆ ఆన్సర్ ని పట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీలో ఉన్న ఆ నెగటివ్ మైండ్ బాదర్ చేయడం పోతుంది. మీరు ఆత్మతో కనెక్ట్ అవ్వండి, మైండ్ లోంచి బయటకు రండి. మైండ్ ఎప్పుడు నెగిటివ్ చెప్తూనే ఉంటుంది, అది హస్బెండ్ ఇలా చేశాడు, ఇంట్లో అలా అయింది, అత్త మామ అలా అన్నారు, ఇలా అన్నారు, కానీ వాళ్ళందరినీ మనం నేర్చుకోవడానికి తెచ్చుకున్నాము. సో మరి నేర్చుకోకుండా ఇవన్నిట్లో ఉంటే మళ్ళీ జన్మలో వాళ్ళే అదే నేచర్ వస్తుంది, మళ్ళీ జన్మలో మళ్ళీ నేర్చుకుంటూనే ఉంటాం. ఎన్ని జన్మలు ఎత్తుతామమ్మా మనం ఇలా నేర్చుకుంటూ.